ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫస్ట్ ఇయర్లో ఈ ఎన్నో క్వశ్చన్ ఇది 7th క్వశ్చన్ ఎస్ఏక్యూస్ 6 లెసన్స్ ఉన్నాయి. మొత్తం 6 లెసన్స్లో 4 లెసన్స్ అయితే చాలు, ఎనీ 4 లెసన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే 4 లెసన్స్ అయితే చాలా సులభంగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. భర్తృహరి సుభాషితాన్ని మీరు చదవక్కర్లేదు, అది కొంచెం పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ ఉంది. దాంట్లో చూడండి, మహీపతి మహారాజు అయినటువంటి దశరథుడు కిం కర్తుం ఏమి చేయటానికి ఐచ్ఛత్ కోరుకున్నాడు. మహారాజైన దశరథుడు ఏమి చేయాలని కోరుకున్నాడు. రామం యువరాజం కర్తుం రాముణ్ణి యువరాజుగా కర్తుం చేయటానికి కోరుకున్నాడు. ఈ కిం కర్తుం తీసేసి ఈ పదం రాసి 3 పదాలు రాసి మిగతా పదాలు యాజ్ టీస్గా తీసుకోవాలన్నమాట. రెండో క్వశ్చన్ భరతుడు రామునికి కిమితి వచో అబ్రవీత్ భరతుడు రామునికి ఏమని మాటలు చెప్పాను. త్వమేవ రాజా అంటే భరతుడు రాముడికి ఏం చెప్పాడు. త్వమేవ నువ్వే రాజువే. ఎందుకని? ధర్మజ్ఞ ధర్మము తెలుసు కాబట్టి. ఇది అని వచ మాటను. మిగతాది క్వశ్చన్ యాజ్గా రాశారన్నమాట. అబ్రవీత్ మామూలుగా వచ్చేసి. నెక్స్ట్ దీంట్లోనే ప్రతి లెసన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి, జనస్థానం అనే ఏరియాలో రాముని చేత ఏ స్త్రీ విరూపిత అగ్లీగా అభవత్ చేయబడను. రాక్షసి శూర్పణఖ రాక్షసి అయినటువంటి శూర్పణఖ తీసేసి రాక్షసి శూర్పణఖ రాయండి, లేదు శూర్పణఖ రాసినా సరిపోతుంది అనమాట. ఇది రెండవది లక్ష్య శుద్ధి చదవాలన్నమాట. మళ్ళీ మీరు అంగిరసుని వంశంలో పుట్టిన వాళ్ళు గొప్పవాడైనటువంటి ద్రోణుడు పూర్వం ఒకసారి యుధిష్ఠిరం ధర్మరాజుకి కిమువాచ ఏమి చెప్పాడు. ఏమన్నాడు? బాణాన్ని సంధించు అంటే ఈ విల్లుకి తొడుగు. మద్వాక్యాంతే అంటే నా యొక్క వాక్యం యొక్క అంతే చివరిలో, నా వాక్యం చివరిలో విముంచ వదిలిపెట్టు అన్నాడు అనమాట. నెక్స్ట్ రెండో క్వశ్చన్, పార్థ అంటే అర్జునుడు ద్రోణునకు కిమితి ఏమని అభ్యభాషత చెప్పాడు. పశ్యామ్యేనం భాసస్య పశ్యామి చూస్తున్నాను, ఏనం భాసస్య అంటే పక్షి యొక్క దీన్నే చూస్తున్నాను. నతు వృక్షం భవంతం వా తు అంటే కాదు, నా వృక్షాన్ని కానీ చూడలేదు, భవంతం వా మిమ్మల్ని కానీ చూడలేదు. కాబట్టి ఏనం భాసం ఈ పక్షినే పశ్యామి చూస్తున్నాను, నతు వృక్షాన్ని కాదు, భవంతం వా లేక మిమ్మల్ని కాదు అన్నాడు అనమాట. మూడో క్వశ్చన్, గ్రాహ మొసలి కథం ఎలా అంటే ఏ విధంగా, కిం కృత్వా ఏమి చేయటం వల్ల, పంచత్వం ఆపేదే చనిపోయింది. పార్థ బాణై అర్జును యొక్క బాణాలతో ఖండశః ముక్కలుగా పరికల్పిత అయిపోయింది. తర్వాత జంఘాం అంటే ద్రోణుని యొక్క కాలిపిక్క అంటే కాలిని త్యక్త్వా వదిలేసి మిగతాది మామూలు క్వశ్చన్లోంచే తీసుకోవాలి. తర్వాత 2 లెసన్స్ అయినాయి, ఇంకొక 2 లెసన్స్ మనం దీంట్లోంచే ఎస్ఏక్యూస్లో చదువుకోవాలి. ఏమిటి అవంటే గాన పరీక్ష. నారదుడు తుంబుడు వస్తుంది. నారద తుంబురులో పరస్పరం ఒకళ్ళు నిందంతో నిందిస్తూ కిం అకృతం ఏమి చేశారు. ఇది 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదైనా రాచ్చు. సింపుల్గా ఏంటంటే విరించిం ప్రతి గతవంతో, విరించిం అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి, ప్రతి అంటే కీ అనమాట, బ్రహ్మదేవుడి దగ్గరికి గతవంతో వెళ్ళారు. కిం అకృతం ఏం చేశారంటే విరించిం ప్రతి గతవంతో, మొట్టమొదటి వాళ్ళ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. రెండోది విష్ణుడు నారద తుంబురుకి కంప్రతి ఎవరి దగ్గరకు వెళ్ళటానికి ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి నారద తుంబురులకు ఎవని వద్దకు వెళ్ళటానికి ఆజ్ఞాపించాడు. హనుమంతుని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నారదుడు కీదృశ ఎలాంటి వాడు, ఇచ్చేవ అని గణ్య చేత లెక్క పెట్టవచ్చు అని మనం అనుకోవచ్చు. జాయాన్ గొప్పవాడిని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ మాతృగీతంలో అన్నమాట 4వది. మాతృగీతంలో మనసః రసాయనాన్ని కానీ, మనసః అంటే మనస్సుకి
రసాయనం అంటే బలాన్ని ఇచ్చేటువంటిది, రసాయనాన్ని బలాన్ని ఇచ్చేటువంటివి కానీ ఏమిటి? మాతు మధురాణి వచాంసి, మాతు తల్లి యొక్క, ఈ కాని తీసేసి ఆ ప్లేస్లో మాతు తల్లి యొక్క మధురాణి, మధురములైనటువంటి తీయనైనటువంటి వచాంసి మాటలు, తల్లి యొక్క మధురములైన తీయనైనటువంటి మాటలే పిల్లలకి పిల్లల మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తాయి. మందహ అపి, మందమతైనా సరే, కిం అధ్యయసి, ఏమి చదువుతాడు? గీర్వాణ వాణ్య, గీర్వాణ అంటే సంస్కృతం, వాణి అంటే భాష, గీర్వాణ వాణ్య సంస్కృత భాష యొక్క 3 చతుః 4 పదాన్ని, 3 లేక 4 పదాలు తప్పనిసరిగా నేర్చుకుంటాడు. కస్య జిహ్వా, ఎవరి యొక్క నాలుక, జిహ్వా నాలుక ధన్యమైంది అంటే ఎవరి యొక్క నాలుక ధన్యమైంది. యస్య జిహ్వా, ఎవరి యొక్క నాలుక అయితే భక్త్యా, భక్తితో, జనని అమ్మా అని సంబోధనతో సంసక్త కలిసి ఉంటుందో, తస్య అతని యొక్క, కాబట్టి ఎవరి యొక్క నాలుక అయితే భక్తితో అమ్మ అనేటువంటి పిలుపుతో కలిసి ఉంటుందో, తస్య అతని యొక్క నాలుక ధన్యమైనది. పొయిట్రీలో ఈ 4 లెసన్స్. ఇప్పుడు మనం ప్రోజ్లోకి వెళ్దాం. ప్రోజ్లో ఎస్ఏక్యూస్ ఏమున్నాయంటే 4 లెసన్స్. వాటిలో మొట్టమొదటి దయాళు క్వశ్చన్, 8th క్వశ్చన్, లఘు సమాధాన ప్రశ్న, మార్క్స్ 2, 3 or 6 మార్క్స్. దయాళు దానశీల నాగార్జునలో. మంత్రి నాగార్జున, మంత్రి అయినటువంటి నాగార్జునుడు కీదృశ, ఎలాంటి వాడు? దయాళు దానశీల, దయాళువు దయాస్వభావం గలవాడు, దానశీలుడు విజ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు. రెండోది నాగార్జున ప్రతి, నాగార్జున దగ్గరకు ఇంద్రుడు కౌ ఏ ఇద్దరిని ప్రేషితవాన్ పంపించాడు. అశ్వనౌ, కౌ అనగానే గుర్తుపెట్టుకోండి, ఇంద్రుడు ఏ ఇద్దరిని పంపించాడని అర్థం. అశ్విని దేవతల్ని పంపించాడు. రాజ్యలోభ, రాజ్యం మీద స్వార్థం, కమ్ అతివర్తతే, దేనికంటే గొప్పది? బాంధవ స్నేహం, రాజ్యం మీద స్వార్థం అనేది బంధువుల మీద ప్రేమ కంటే కూడా గొప్పది అని అర్థం. తర్వాత నెక్స్ట్ వీరవనిత కీర్తన ఉంది. సింపుల్గా ఉంటాయి. వణిజో, వర్తకునైనటువంటి ధనపాలితునికి అంటే వ్యాపారస్తునికి, కాబువ ఎవరు ఉన్నారు, ఎవరు కలిగారు? కీర్తిసేన నామ కన్యా, కీర్తిసేన అనేటువంటి నామ పేరు కలిగిన కన్యాకుమార్తె జన్మించింది. కీర్తిసేన కథం, ఏ విధంగా అంటే ఎలా? గృహే అవసత, గృహంలో నివసించింది. కీర్తిసేన సర్పాకులే, పాములతో నుండి ఉన్నటువంటి శ్రీఖండ, చందనపు చెట్లు ఉన్న వన ఇవ, అరణ్యము వలె. సో ఆ చందనపు చెట్లు ఉన్న అరణ్యంలో వలె, కానీ ఆ అరణ్యమంతా పాములతో నిండి ఉంటే ఎట్లా కష్టమో అలా ఆ ఇంట్లో ఉన్నది అని అర్థం. నెక్స్ట్ కీర్తిసేన అనేటువంటి ఆమె కథం, కిమర్థం, ఎందుకు? భూకుహరాంతరే, ఆ భూకుంభరం అంటే ఆ చిన్న టన్నెల్లో రజనీం అగమేత్, రజనీం అంటే రాత్రిని అగమేత్ గడిపింది. స్థేన భయ విత్రస్త, చోర భయాత్ అంటే సరిపోతుంది అన్నమాట. దాన్ని ఎట్లా రాయొచ్చు? చోర భయ, ఇది పెద్దగా ఉంది కాబట్టి చోర భయాత్, చోర భయాత్ అంటే దొంగ వలన భయము. దీని పదం మీనింగ్ ఏంటంటే స్థేన అంటే దొంగ, భయ అంటే దొంగ భయం వల్ల విత్రస్త భయపడినదే. భూకుహరాంతరే, ఆ టన్నెల్లో చిన్న గుంటలో దాక్కుందనమాట. ఆ పెద్ద పదం బదులు చోర భయాత్, దొంగ భయం వల్ల అని చెప్పి మిగతా పదాలు రాస్తే సరిపోతుంది. టిట్టిబ దంపతి విగతలు. టిట్టిబ దంపతి కుత్ర ప్రతివసత స్మ అంటే టిట్టి దంపతి కుత్ర అంటే ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? అక్కడ సముద్రేక దేశే, కస్మిన్చిత్ అక్కర్లేదు, సముద్రేక దేశే, సముద్రంలో ఒక ప్రదేశంలో అని అర్థం అన్నమాట. దేవకార్యాయ, దేవతల పని మీద భగవంతుడు కుత్ర యాసితి, ఎక్కడికి వెళ్దామనుకున్నాడు? అమరావతికి అంటే స్వర్గలోకపు రాజధాని అమరావతి, అక్కడికి వెళ్దామనుకున్నాడు. తర్వాత మూడోది భగవత సముద్ర, భగవంతుడిని విష్ణుమూర్తి చేత సముద్రుడు కిమితి, ఏమని అభిహిత చెప్పబడ్డాడు అంటే విష్ణుమూర్తి సముద్రుడికి ఏమి చెప్పాడు అని అర్థం. ఏమన్నాడు? భో దురాత్మనం, ఓ దుర్మార్గుడా, ఈ దుర్మార్గుడు రావటం బాగుంటుందండి, అది రాయొద్దు. దీయంతాం, ఇవ్వబడుగాక, టిట్టిభాండానే,
చిట్టిభూమి దంపతుల యొక్క గుడ్లు ఇవ్వు. కాబట్టి ఇక్కడి నుంచి రాయండి. దియంతాం ఇవ్వండి, చిట్టిభూమి యొక్క గుడ్లను. అండం అంటే గుడ్లు అనమాట. నో చేతు లేకపోతే స్థలతాం వేరే ప్రదేశానికి త్వాం నయామి తీసుకుని వెళ్తాను. ఇంతవరకు అన్నమాట. మొత్తం నీటిని అంతా ఎండించేస్తానని అర్థం. సో ఇక్కడి నుంచి ఇంతవరకు రాయాలి. నెక్స్ట్ ఈ అయిపోయిన ఇంకొక లెసన్ ఉందన్నమాట. దీంట్లో ఆ లెసన్ నేర్చుకుంటే ఎస్ఏక్యూస్ అవుతాయి అన్నమాట. మహాన్ జీవశాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోస. అది జగదీశు కాన్ గృహీత్వ వీటిని పట్టుకొని పరిశీలయతి స్మ పరిశీలిస్తూ ఉండేవాడు. వివిధములైన కీటకములను క్రిములను వివిధములైన కీటకాలను క్రిములను పట్టుకొని అతడు ఆడేవాడు, పరీక్షిస్తూ ఉండేవాడు. జగదీశు కస్మిన్ దేనియందు అంటే ఏ శాస్త్రమునందు మనస్సును అధాత్ ఉంచాడు అంటే ఏమి ఇంట్రెస్ట్ చూపించాడు, ఏ శాస్త్రం మీద ఇంట్రెస్ట్ చూపించాడు. జీవభౌతిక శాస్త్రే బయోఫిజిక్స్ అంటే బాగా ఇష్టం అతనికి. తర్వాత కయోహ అంటే ఏ రెండింటి యొక్క మధ్యలో అంటే ఏ రెండు శాస్త్రాల మధ్యన గాఢ సంబంధ గొప్ప సంబంధము అస్తి ఉన్నది అని జగదీశు విశ్వసతి స్మ విశ్వసించేవాడు. భౌతిక శాస్త్ర జీవశాస్త్రయో ఫిజిక్స్ అండ్ బయాలజీ భౌతిక శాస్త్ర జీవశాస్త్రయో భౌతికం అంటే ఫిజిక్స్ అండ్ బయాలజీ మధ్యలో గొప్ప సంబంధం ఉందని అనుకునేవాడు. ఈ 4 చదివితే చాలు, 6 మార్క్స్ వస్తాయి అన్నమాట. స్వస్తి.